కాబట్టి ఈ ఎస్ఎల్బిసి పైన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. 47 ఏది 43 సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి ఎస్ఎల్బిసి, దీని ద్వారా 5 లక్షల ఎకరాలు మారేది. అక్కడ జూరాల కాడ ఏది మన ఇది ఉందిగా, ఇది జూరాలు అంటున్నా, ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తం పూడిక, అది ఊడిపోయింది. శ్రీశైలం ఊడిపోయింది. నాగార్జున సాగర్ ఏది సిల్ట్ ఉంది మొత్తం అంతా. ఈ మట్టి పూడిక తీస్తేనే, కాలి మట్టి పూడిక తీసి బయట పోస్తే ఇంకొక 400 టీఎంసీల స్టోరేజ్ వస్తుంది. నీ కాళేశ్వరం ప్రాజెక్టు కంటే డబల్. ఒట్టి మట్టి ఎత్తి పోస్తే కాళేశ్వరం కట్టాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు మనం శ్రీరామ్ సాగర్ కనుక లేకపోతే, ఇప్పుడు తెలంగాణలో గోదావరిలో శ్రీరామ్ సాగర్ లేకపోతే ఏం లేదు. ఈ కాళేశ్వరం బీలేశ్వరం అంతా ఒట్టిదే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారానే ఇవాళ తెలంగాణలో గోదావరి జలాలు ఉన్నాయి. ఇక్కడ జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు 17 టీఎంసీలకు మొదలు పెడితే 17 టీఎంసీలతో కడితే మట్టి గుడకపోయి 10 టీఎంసీలకు మిగిలింది. ఇప్పుడు ఆ 10 కూడా ఉందో లేదో ఏమని తెలియదు. యాక్చువల్గా తెలంగాణలో ప్రాజెక్టులు లేవు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు వైబుల్ ప్రాజెక్ట్ కానే కాదు. అది మనని సాధది, మనమే దాన్ని సాధాలే. తుమ్మిడిఎట్టి దగ్గర కడితే మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ సొరంగం తవ్వకం 2027 డిసెంబర్లో అవుతా ఉందండి. ఒకసారి 2015లో 5లో మిషన్ మునిగిపోయింది వరదలు వచ్చి. ఈ సొరంగం తవ్వకం, ఈ సొరంగం ఏమో పూర్తి అవుతుంది, ఇది ఈడ మాత్రం అడ్డంకులు ఎదురవుతా ఉన్నాయి. నీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద నిధులు ఎన్ని నిధులు ఖర్చు పెట్టిన 2014 నుంచి మొన్నటి దాకా 500 కోట్లు కూడా ఇవ్వలే కేసీఆర్ ప్రభుత్వం. ఇవి కంప్లీట్ చేస్తాను. నువ్వు కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు బాధ? కేసీఆర్కి ఏం బాధ లేదు, రేవంత్ రెడ్డి గారికి కూడా ఏం బాధ లేదు. ఎందుకంటే కేసీఆర్ ఇయ్యంపుడు ఆంధ్ర భీమవరం దిక్కు, రేవంత్ రెడ్డి గారు ఇయ్యంపుడు కూడా భీమవరం దిక్కే. గోదావరి కృష్ణా నదులు వాళ్ళ ఇయ్యంపుల పొలాలలో వారుతుంటే వీళ్ళకేం బాధ ఉంటుంది? కాబట్టి ఈ నీళ్ల విషయంలో మనకు వాస్తవంగా కృష్ణాలో దక్కాల్సిన వాటా 555 టీఎంసీలు. 555 టీఎంసీలకు ఇలా మనకు దక్కుతుంది 299 టీఎంసీలే. పోతిరెడ్డి దగ్గర పోతిరెడ్డి పాటు నుంచి దాదాపు రోజుకు 40 నుంచి 50 వేల క్యూసెక్ల నీరంటే ఒక పెద్ద నది పోయినట్టు ఇట్లా పోతా ఉంది. అందుకోసమే మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అసలు పోతిరెడ్డిపాడు కడతప్పుడు వాళ్ళు చెప్పారు మిగులు జలాలను తీసుకుపోతాం, నీడినాక తీసుకుపోతారు. ఇప్పుడు బొక్క పెట్టిరు.